తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. 2 రోజుల పర్యటన నిమిత్తం హస్తనకు వెళ్లిన రేవంత్ అశోక మౌర్యలో జరిగిన ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా కుమారుడి వివాహానికి హాజరయ్యారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉన్నారు. నేడు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పూరి, అశ్విన్ వైష్ణవ్తో సీఎం భేటీ కానున్నట్టు సమాచారం. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్రంలో వివిధ శాఖల వద్ద పెండింగ్లో ఉన్న అంశాలపై సీఎం చర్చించనున్నట్టు తెలిసింది. అలాగే పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక, కేబినెట్ విస్తరణ, కార్పొరేషన్ చైర్మన్ల భర్తీపై ఏఐసీసీ నేతలతో చర్చించనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ రాజమండ్రిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఆయన టికెట్లు, అభ్యర్థులు, జనసేన పోటీ చేసే స్థానాలపై సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం ఈ నెల 21న హెలికాప్టర్లో భీమవరం చేరుకోనున్నారు. ఈ నెల 22న పవన్ ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే పవన్ ఢిల్లీ పర్యటనతో ఏపీలో పొలిటికల్ హీట్ రాజుకుంది. బీజేపీ విజయ్ సంకల్ప యాత్రలు ఫిబ్రవరి 20 నుంచి మార్చి 2 వరకు నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జన సందేశ్ డిజిటల్ ఎడిషన్ ను ప్రారంభించిన ఆయన విజయ సంకల్ప యాత్ర పాటలు, గోడ పత్రికలు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ యాత్రను 5 క్లస్టర్లలో నిర్వహిస్తున్నామన్నారు. భైంసాలోని సరస్వతి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం కొమరం భీం యాత్రను అస్సాం సీఎం హిమంత విశ్వ శర్మ ప్రారంభిస్తారని, ఈ యాత్ర ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాల్లో 1056 కిలోమీటర్ల మేర జరుగుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. రాజరాజేశ్వరి యాత్ర తాండూరులో ప్రారంభిస్తామన్నారు. భాగ్యలక్ష్మి యాత్రను గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రారంభిస్తారని, భువన్గిరి నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరుగుతుందని వివరించారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు. టీడీపీ అధికారంలోకి వచ్చేది లేదు, మమ్మల్ని ఏమీ చేసేది లేదు అని సజ్జల అన్నారు. దమ్ముంటే చర్చకు రావాలి అంటూ సీఎం జగన్ కు చంద్రబాబు చేసిన సవాల్పై సజ్జల స్పందించారు. చంద్రబాబు అసెంబ్లీ వదిలేసి బయట చర్చలకు రమ్మంటున్నారు. అధికారంలో లేనప్పుడు ఎన్ని ఛాలెంజ్లైనా చేస్తారు. చంద్రబాబు, పవన్ లాంటి వాళ్లకు జగన్ కు ఛాలెంజ్ విసిరే అర్హత లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మద్యపాన నిషేధం దశల వారీగా అన్నాం. రాష్ట్రంలో బెల్ట్ షాపులు లేకుండా చేశాం. రాష్ట్రంలో మద్యం వినియోగం తగ్గింది. ప్రభుత్వానికి ఆదాయం కావాలి కనుక ప్రభుత్వం షాపులు నడుపుతుంది. గతంలో కంటే వినియోగం తగ్గినా ఆదాయం పెరిగింది. గతంలో ఈ ఆదాయం టీడీపీ చేతుల్లోకి పోయింది. మద్యం విషయంలో అవ్వలేదు కనుకే మేనిఫెస్టో 99% అమలు చేశామన్నారు. ఈ రోజుకు మేము ఏమేం చేశాము, ఇవి చేశామని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మా నాయకుడు అంత ధీమాతోనే మేము మంచి చేశామనుకుంటేనే మీరు ఓటు వేయండి, ఆశీస్సులు ఇవ్వండి అని ధీమాతో నిబ్బరంగా జనాన్ని అడగగలుగుతున్నారు. నువ్వు అలా అడగగలుగుతున్నావా? మేము పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ఓ బ్రహ్మాండమైన డెలివరీ సిస్టమ్ అని మేము చెప్పగలుగుతున్నాం. నీకు నిజంగా నీవు పెట్టిన దాని మీద నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు తాను పెట్టిన అదేది జన్మభూమి కమిటీలు అత్యుత్తమమైనవి, మేము వస్తే అవే తీసుకొస్తాం. తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 2022లో ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేసిన గంటల వ్యవధిలోనే టీఎస్పీఎస్సీ కొత్త నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం 563 ఉద్యోగాలకు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14న సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే, జూన్లో ప్రిలిమినరీ పరీక్ష, సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎన్నికల తర్వాత తొలిసారి ఢిల్లీకి కేసీఆర్ వెళ్తున్నారు. తాజా రాజకీయాల నేపథ్యంలో కేసీఆర్ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. అటు ఎంపీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుపై ఊహాగానాలు నెలకొన్నాయి. ఇటు ఊహాగానాలను బీజేపీ నేతలు సైతం కొట్టిపారేస్తున్నారు. మరోవైపు ఢిల్లీలో కేసీఆర్ ఎవరెవరని కలుస్తారని దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది.
బీజేపీ సౌత్ లో బలపడడానికి దారి లేకపోవడంతో ప్రాంతీయ పార్టీ శక్తులను వాడుకునే ప్రయత్నం చేస్తున్నాయని అద్దంకి దయాకర్ అన్నారు. బీజేపీ బలపడడాన్ని బీఆర్ఎస్ కోరుకుంటుందన్నారు. భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో కలిసి ఉండనుందని ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్లే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కు బీజేపీతో పొత్తు ఉంటుందని జోసెఫ్ చెప్పారు. జరిగిన అవినీతిని బీజేపీ కడుగుతూ వచ్చిందన్నారు. కేసీఆర్ ను మోదీ, అమిత్ షా కాపాడుకుంటూ వస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ సౌత్లో బలపడడానికి కారణాలు లేవు కాబట్టి ఈరోజు ప్రాంతీయ పార్టీలను, ప్రాంతీయ శక్తులను వాడుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఆంధ్రాలో అన్ని పార్టీలు వాళ్ళకి అవకాశం ఇస్తాయి. తెలంగాణలో ఉన్న పార్టీ కాంగ్రెస్కు అనుకూలత పెరిగితే బీఆర్ఎస్కు, బీజేపీకి నష్టం కాబట్టి దాన్ని ఏ విధంగా వినియోగించుకుంటే బీజేపీ లబ్ధి పొందుతుంది అదే ఎత్తుగడతో ఉంటుంది. దానికి పూర్తిగా సమర్థించాల్సిన అవసరం వస్తుంది. రెండవది ఏంటంటే రేపటి రోజున కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ఒకటో రెండో ఇక్కడ కలిసి కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు మంత్రివర్గంలో కూడా క్యాబినెట్లో ఉండాలనేది కూడా, అది కూడా కేసీఆరే ఉంటుంది అనేది ఇన్నర్ సర్కిల్స్ వస్తున్న వార్త. సో బీజేపీ బలపడడాన్ని డెఫినెట్గా ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో సమ్మక్క సారలమ్మలకు తులాభారం సమర్పించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్క. ఈ సందర్భంగా సమావేశంలో ఈసారి కని విని ఎరుగని రీతిలో జాతర నిర్వహిస్తున్నారు. ప్రతి భక్తుడు మాకు వీఐపీనే అంటూ మాట్లాడారు. భక్తులకు అత్యంత ప్రాధాన్యత మా ప్రభుత్వం కలిగిస్తుందని చెప్పారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ 110 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని అన్నారు. జాతరను ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ జాతరకు 6,000 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెనకడుగు వేయకుండా ప్రతి హామీని అమలు చేస్తామని తెలియజేశారు. 4,000 మంది పారిశుద్ధ్య కార్మికులు మేడారంలో శుభ్రత నిమిత్తమై ఏర్పాటు చేశామని తెలిపారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆయుర్వేద, హోమియో, యునాని మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. తదుపరి మేడారంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ని ప్రారంభించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా 270 కిలోమీటర్ల రహదారులను వేయడం జరిగిందని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు రావడంతో ఇండస్ట్రీలోని వ్యక్తులు, అభిమానులు చిరుకి సత్కారం చేయడానికి ప్లాన్ వేసుకుంటున్నారు. అదేవిధంగా అమెరికాలో ఉన్న చిరంజీవి అభిమానులు మెగాస్టార్ను ఘనంగా సత్కరించుకునేందుకు అక్కడ ఒక గ్రాండ్ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో ఈ సత్కార వేడుక ఘనంగా జరిగింది. ఇక ఈ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ తనకి పద్మ విభూషణ్ అవార్డు వచ్చినందుకు, అలాగే తనని ఇంతలా అభిమానిస్తున్న ప్రేక్షకుల అభిమానం తనకి అవార్డుకి దొరికినందుకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆదివాసీ మహిళ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మోదీ సర్కార్ అనుమతించలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. యూపీలోని అమేథీలో భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ పర్యటించారు. ద్రౌపది ముర్ము ఆదివాసీ మహిళ అయినందునే ఆమెను ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదని అన్నారు. రామాలయ ప్రారంభ వేడుకను ఆర్భాటంగా నిర్వహించినా అక్కడ మీకు ఎవరైనా దళితులు కనిపించారని రాహుల్ ప్రజలను ప్రశ్నించారు. మన రాష్ట్రపతి ఆదివాసి కావడంతో ఆమెను ఈ కార్యక్రమానికి హాజరు కానియకుండా దూరం పెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో మీరు ఎవరైనా రైతు కార్మికులను చూశారని నిలదీశారు. అసలు ఆ కార్యక్రమంలో ఎక్కడా ఓబీసీ ప్రజలు కనిపించలేదని అన్నారు. వ్యాపారవేత్తలంతా అక్కడే ఉన్నారు. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, నరేంద్ర మోదీ అక్కడే ఉన్నారని గుర్తు చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్ కు అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్వాదీ పార్టీ తుది ఆఫర్ ఇచ్చింది. ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీగా సీట్ల షేరింగ్ లో ఫైనల్ గా కాంగ్రెస్ కు 17 సీట్లు ఇస్తామని చెప్పింది. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సమాజ్వాదీ పార్టీ లేఖ రాసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఇంకా స్పందించాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీకి అంతిమంగా 17 సీట్లు ఆఫర్ చేశాం. వారి అంగీకారాన్ని బట్టే రాయబరేలీలో రాహుల్ మంగళవారం జరిపే భారత్ జోడో న్యాయ యాత్రలో అఖిలేష్ పాల్గొనడం ఉంటుంది అని సమాజ్వాదీ పార్టీ ప్రధాన ప్రతినిధి రాజేంద్ర చౌదరి మీడియాకు తెలిపారు. కాంగ్రెస్ కు ఏ సీట్లు ఆఫర్ చేశారనే విషయం చెప్పేందుకు ఆయన నిరాకరించారు. కాగా రాహుల్ గాంధీ న్యాయ యాత్ర అమేథీలోకి సోమవారం అడుగుపెట్టింది. మంగళవారం రాయబరేలీ వెళ్తుంది. కాంగ్రెస్ ఆహ్వానాన్ని అఖిలేష్ గతంలో స్వాగతిస్తూ రాయబరేలీలో జరిగే యాత్రలో పాల్గొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.
ఇండియా కూటమికి బీటలు వాడుతున్న నేపథ్యంలో తాజాగా బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి లోక్సభ ఎన్నికల్లో పొత్తు ఉండదని పునరుద్ఘాటించారు. ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారామె. ఎన్నికల అనంతరం పొత్తుపై ఆలోచిస్తామని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని బీఎస్పీ స్పష్టం చేసినప్పటికీ దీనిపై వదంతులు వ్యాపిస్తుండటంతో బీఎస్పీతో పొత్తు లేకుండా కొన్ని పార్టీలు ఇక్కడ రాణించలేవన్నారు. కానీ పార్టీ ఒంటరిగానే ముందుకు వెళ్తుంది. ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యం అని బీఎస్పీ చీఫ్ ట్విట్టర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. పొత్తులతో తమ పార్టీకి నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండట్లేదన్నారు. దేశంలోని చాలా పార్టీలు తమతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నాయని, కానీ తమకు ఆలోచన లేదన్నారు. ఎన్నికల అనంతరం పొత్తుపై ఆలోచిస్తామని తెలిపారు. పేదలు దోపిడీకి, నిర్లక్ష్యానికి గురైన వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మా పార్టీ ప్రజాబలంతో లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ప్రజలు వదంతులు నమ్మొద్దని ఆమె పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో పొత్తులపై 2 రోజుల్లో ప్రకటన చేస్తామని ప్రముఖ నటుడు మక్కల్ నిధి మయ్యం అధినేత కమల్ హాసన్ తెలిపారు. లోక్సభ ఎన్నికలకు సన్నద్ధత పొత్తులపై చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఇదొక మంచి అవకాశమని వ్యాఖ్యానించారు. 2 రోజుల్లో ఒక మంచి వార్తతో మీ ముందుకు వస్తాను. పార్లమెంట్ ఎన్నికల పనులు బాగా జరుగుతున్నాయి. ఇదొక మంచి అవకాశమని భావిస్తున్నానని కమల్ అన్నారు. థగ్ లైఫ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని చెన్నై ఎయిర్పోర్టుకు చేరుకున్న కమల్ మీడియాతో నవ్వుతూ మాట్లాడారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్కు కేటాయించే ఒక స్థానంలో ఆ పార్టీ మద్దతుతో కమల్ హాసన్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. కాగా డీఎంకే నేత తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవల ఎంఎన్ఎంతో పొత్తుకు అవకాశాలున్నాయని ప్రకటించారు. అయితే ఎన్నికల సమయానికి పొత్తులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. వాహనాల పార్కింగ్ వివాదం నేపథ్యంలో మహిళను సజీవ దహనం చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. అయితే ఆమె త్రుటిలో తప్పించుకొని ఇంట్లోకి పరుగులు తీసింది. దీంతో దుండగులు ఆమె కారును ధ్వంసం చేయడంతో పాటు దానికి నిప్పంటించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. పూణేలోని చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖరాడి ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. స్థానికంగా నివసిస్తున్న మహేష్ రాజే ఆ ప్రాంతానికి చెందిన కొందరి మధ్య కొన్ని రోజులుగా పార్కింగ్ విషయంలో వివాదం జరుగుతుంది. కాగా ఫిబ్రవరి 17న పార్కింగ్ వివాదం తీవ్రమైంది. దీంతో ముఖాలకు ముసుగులు వేసుకున్న కొందరు వ్యక్తులు కర్రలు చేతపట్టి బైక్పై ఆ మహిళ ఇంటికి చేరుకున్నారు. ఆమె కారును ధ్వంసం చేశారు. పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఇంటి నుంచి బయటకు వస్తున్న రాజేపై కూడా పెట్రోల్ పోసి సజీవంగా దహనం చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె ఇంట్లోకి పరుగులు తీసి తప్పించుకుంది. ఇది చూసి అక్కడున్న వారు భయంతో పరుగులు తీశారు. ప్రయాణికుల విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ క్రమంలో రన్వే సమీపంలో ఉన్న పరికరాలను ఢీకొన్న ఘటనలో ఎడమవైపు భాగం తీవ్రంగా ధ్వంసమైంది. అలాగే గాల్లోకి దూసుకెళ్లిన ఫ్లైట్ గంట తర్వాత అదే ఎయిర్పోర్ట్లో సురక్షితంగా దిగింది. సెర్బియాలోని బెల్గ్రేడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎయిర్ సెర్బియాకు చెందిన విమానం 106 మంది ప్రయాణికులతో బెల్గ్రేడ్లోని నికోలా టెస్లా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జర్మనీలోని డ్యూసెల్డార్ఫ్కు టేకాఫ్ తీసుకుంది. అయితే తగినంత ఎత్తుకు చేరుకోకపోవడంతో రన్వే చివర్లో ఉన్న ల్యాండింగ్ సిస్టమ్ అరే పరికరాలను ఢీకొంది. ఈ ఘటనలో ఎడమవైపు రెక్క భాగం తీవ్రంగా ధ్వంసమైంది. రంధ్రం పడడంతో పాటు విమానం బాడీ చీరుకుపోయినట్లు కనిపిస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి.